అల్లుడితో ఉన్న వివాహేతర సంబంధాన్ని అడ్డుగా ఉన్నాడని భర్త చాకలి గుర్రప్పను అల్లుడు పెద్దలింగయ్యతో కలిసి దారుణంగా హత్య చేసింది భార్య సుభద్ర. నంద్యాల పట్టణ శివార్లోని నందమూరి నగర్లో కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు చాకలి గుర్రప్ప సుభద్ర దంపతులు. వీరికి 2 కుమార్తెలు. సంతానము పెద్ద కూతురు లక్ష్మిని రుద్రవరం మండలం తువ్వపల్లెకు చెందిన పెద్ద లింగమయ్యతో వివాహం చేశారు. వీరిద్దరికి 3 కుమార్తెలు. అయితే పెద్ద లింగమయ్య తరచూ నంద్యాలకు వస్తున్న క్రమంలో అత్త సుభద్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ వ్యవహారం బయటపడడంతో సుభద్ర పెద్ద లింగమయ్యలను పలుమార్లు గుర్రప్ప అతని బంధువులు మందలించారు. కానీ వీరి మాటను ఖాతరు చేయకుండా తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. సుభద్ర పెద్ద లింగమయ్య నిన్న వీరిద్దరూ గుర్రప్పతో ఘర్షణకు దిగారు. తమకు అడ్డుగా ఉన్న గుర్రప్పను చంపడానికి ప్రయత్నించారు. గుర్రప్ప మెడకు రిబ్బన్లను బిగించి ఊపిరి ఆడనివ్వకుండా చేసి హత్య చేశారు. తర్వాత పెద్దలింగమయ్య పరారయ్యాడు. ఉదయం గుర్రప్ప సహజంగానే మృతి చెందినట్లు చిత్రీకరించడానికి సుభద్ర ఏడవడం ప్రారంభించింది. అయితే అతని మెడపై ఉన్న చారలను చూసి అనుమానంతో స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు స్వాధీనం చేసుకుని నంద్యాల జీజీఎస్కు తరలించారు. సుభద్ర పెద్దలింగమయ్య గారి హత్య కేసును నమోదు చేశారు. మళ్ళా చెప్పలే నాకని చెప్పి కొడతాం మేము. ఏమన్నా కొట్టదు, నన్ను కూడా కొట్టు. వాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాడు మళ్ళా వాళ్ళమ్మ చూస్తే మెతుకొని వాడు మెతుకొనే మళ్ళా కొట్టతోడైతే మా పిల్లకెళ్ళి మేము చెప్పమంటాం. నేను చేసిన కాడ ఏమనేవాడు, మీరేంటి అసలు మీ కాళ్ళు పట్టుకుంటుంది. ఆ రోజు బోధన్న కొడుకు చంపుతాడమ్మా, చంపే తీరుతాడనింది, చంపించినది కదా సార్. ఆ రోజు మీరు మమ్మల్ని ఆపుతారు, ఒకేటి ఒకటి నీయకుండా మాకు ఇప్పుడు ఎత్తావని కోస్తాడే. ఇప్పుడు మళ్ళా బాగా పోయేతోడు, ఇంకా మా యాచి వచ్చుకొని బతికేతోడు ఆయన మళ్ళా. అందుకే